హలో మామ అందరికీ ఈరోజు అయితే మనం బ్యాటరీస్ ఎట్లా ఛార్జ్ చేయాలి, ఎట్లా మనం లైఫ్ సైకిల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, బ్యాటరీ లైఫ్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. సో మనం యూజ్ చేసే ఛార్జర్ వచ్చేసి స్కై ఆర్సీ మామ. ఇది 1080 వాట్స్. సో ఈ ఛార్జర్ మనం యూజ్ చేస్తున్నాం. మన కనెక్టర్స్ AS150U కనెక్టర్స్ అంటాం వీటిని. సో ఇవి వచ్చేసి మేల్ కనెక్టర్స్. మనం యూజ్ చేసే బ్యాటరీస్ కూడా 25,200 mAh మామ ఇవి. సో మిగతా బ్యాటరీస్ మీరు చూసుకున్నట్లయితే మనకు స్క్వేర్ కొంచెం డయాగ్నల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి హనీకోమ్ స్ట్రక్చర్ అంటారు మామ. థానోస్ టెక్నాలజీస్ ఇది ఓన్ ఫ్రేమ్ అనమాట వీళ్ళకి. ఈ ఫ్రేమ్లో వీళ్ళు బ్యాటరీస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దాం మనం ఛార్జరు. సో ఛార్జర్ అయితే కనెక్ట్ చేసేసినాం. సో కనెక్ట్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఫాస్ట్ ఛార్జ్లో ఉంటుంది మామ. ఫాస్ట్ ఛార్జ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 18 amps ఉంది. ఇది 18 amps నుండి నేను 16 amps చేంజ్ చేయడం ఎట్లా. సో ఫస్ట్ స్టార్ట్ మామ. ఇది స్టార్ట్ ఒక్కసారి చేసిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఛార్జ్ అనేది బ్లింక్ అవుతుంది కదా. తర్వాత మీరు ఇక్కడ యారో ప్రెస్ చేస్తే బ్యాలెన్స్, ఇంకొకటి ప్రెస్ చేస్తే స్టోరేజ్. సో మీరు నేను వాడేది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్ మామ. లిథియం అయాన్కి ఏంటంటే మీరు వాడకుండా మనం ఒక 10-15 days అట్లనే వదిలేసినా కూడా బ్యాటరీస్కి డ్యామేజ్ అయితే అవ్వదు. అదే లిథియం పాలిమర్ అయితే డెఫినెట్గా మీరు ఛార్జ్ చేసిన వితిన్ 48 hours లోపు దాన్ని డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేయలేరంటే బ్యాటరీ పఫ్ అయిపోతుంది మామ. సో లిథియం పాలిమర్ వాడే ప్రతి ఒక్కరు ఛార్జ్ చేసిన వితిన్ 48 hours లోపు దాన్ని యూజ్ చేయండి. లేదు అనుకుంటే ఇమ్మీడియట్గా 48 hours లోపు మళ్ళీ దాన్ని స్టోరేజ్ మోడ్లోకి చేంజ్ చేసి పెట్టుకోండి మామ. సో ఇక్కడ మళ్ళీ మనం ప్రెస్ చేసుకొని మనం ఆల్వేస్ బ్యాలెన్స్ ఛార్జ్లోనే పెట్టాలి. ఎందుకు పెట్టాలనేది నేను మీకు చెప్తాను. సో బ్యాలెన్స్లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 18 amps నేను ఇది బ్లింక్ అవుతుంది కదా. సో ఇక్కడ డిక్రీజ్ చేసుకుంటున్నాం. సో నేను ఇక్కడ వచ్చేసి 16 amps ఛార్జ్ చేస్తామమ్మా. ఎందుకంటే నాకు స్లోగా ఛార్జింగ్ అవ్వాలి బ్యాటరీ అనేది. సో స్లోగా ఛార్జింగ్ అవుతే ఎండ్యూరెన్స్ మనకి ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ 16 చేస్తే ఇక్కడ కూడా 16 అయిపోయింది. ఎందుకు అంటే ఇది మాస్టర్లో ఉంది. మాస్టర్ అంటే నువ్వు ఇక్కడ ఏది చేంజ్ చేస్తే ఇక్కడ స్లేవ్ అది చేంజ్ అయిపోతుంది. సో మనం అయితే బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ కేబుల్ కనెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత పవర్ కేబుల్ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే. ఏది కనెక్ట్ చేసుకున్నా ఏం కాదు మామ. ఫస్ట్ బ్యాలెన్సే పెట్టుకోవాలి, ఫస్ట్ పవర్ పెట్టుకోవాలని ఏం లేదు. ఏదైనా ఒకటి ఫస్ట్ అయితే మనం పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇది మాస్టర్లో లేదు, ఓకే, ఇక్కడ మాస్టర్ ఉంది కదా. మాస్టర్లో కాకుండా ఇది ఆఫ్లైన్లో ఉంది కదా. ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇండివిజువల్ బ్యాటరీ ఇప్పుడు ఇది ఛార్జ్ చేయాలి. దాని తర్వాత మనం వచ్చేసి దీన్ని కూడా ఛార్జ్ స్టార్ట్ చేసి పట్టుకోవాలి. సో 2 cells 2 బ్యాటరీస్ ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలి. లేదు అనుకుంటే స్టాప్ చేసేసుకొని రెండింటిని. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇది బ్లింక్ అవుతుంది కదా, దీన్ని ఏం చేస్తాను, మాస్టర్ చేస్తాను.